హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ బ్లాక్అవుట్, స్టారింగ్ బై విక్రాంత్ మెస్సీ, సునీల్ గ్రోవర్, మౌని రాయ్ అండ్ డైరెక్టెడ్ బై దేవాంగ్ బౌసార్. ప్రజెంట్ ఈ మూవీ మనకు జియో సినిమాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, పూణే సిటీలో ఒక గ్యాంగ్ రాబరీ చేస్తూ వెళ్తున్నప్పుడు లేని డిసోజా అనే వ్యక్తి ఆ కార్ ని యాక్సిడెంట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత తను ఇలాంటి ప్రాబ్లమ్స్ లో పడ్డాడు అండ్ తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఈ మూవీ మనకు టోటల్ గా 1 hour 56 minutes రన్ టైమ్ తో ఉంటది. మూవీ స్టార్టింగ్ రాబరీతో మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. అండ్ ఈ మూవీలో స్టోరీ వెళ్తున్న కొద్దీ కొత్త కొత్త క్యారెక్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ కనిపించినప్పుడు లేనికి ఇంకా ఆ క్యారెక్టర్ కి ఎలాంటి లింక్ ఉంది అనేది బ్యాక్ స్టోరీ కూడా పెడతారు. ఫస్ట్ లో కొంతసేపు ఎంగేజింగ్ అనేది తీసుకెళ్తారు, బట్ ఒక 1 hour అయిన తర్వాత మూవీ కొంచెం డౌన్ అవుతుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు కూడా రివీల్ చేస్తారు. ఫైనల్ గా క్లైమాక్స్ మాత్రం బాగుంటుంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఇంకా ఈ మూవీలో మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి అండ్ అవి కొన్ని వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్ గా విక్రాంత్ మెస్సీ నుండి వచ్చే కామెడీ బాగుంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే డబ్బింగ్ అన్ని క్యారెక్టర్స్ కి పర్లేదు, కానీ రుహానీ శర్మ గారిది అండ్ మౌనిరాయ్ గారిది డబ్బింగ్ అయితే అంత సూట్ కాలేదు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అయితే కొంచెం పర్లేదు. ఓవరాల్ గా మూవీని ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. కామెడీ అండ్ థ్రిల్ అనేది కొంచెం వర్కౌట్ అయింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విక్రాంత్ మెస్సీ తనకిచ్చిన లేని డిసోజా అనే రోల్లో చాలా బాగా చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. సునీల్ గ్రోవర్ అస్గర్ అనే రోల్లో బాగా చేశాడు. ఇతనికి ఈ మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మౌని రాయ్ తనకిచ్చిన రోల్లో తాను బాగానే చేసింది. అండ్ ఈ మూవీలో మౌని రాయ్కి కొంచెం స్కోప్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ బై విశాల్ మిశ్రా. ఈ మూవీలో ఒకటే సాంగ్ ఉంది అండ్ అది కూడా ఓకేష్గా ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం వర్క్ అయింది. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8/5. అండ్ ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి, బట్ అది మేజర్ ప్రాబ్లం ఏమీ కాదు, కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.